ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంటి చేసేది తప్ప రైటా మంచి చెడ్డ నాకు అనవసరం ఇప్పుదా లేదా అంతే We are reacting to Kick movie. So she fall in love. నాకు చెప్పాలని ఉంది, నాకు వినాలనుంది, నాకు చంపాలని. తప్పడం ఎందుకు? విడాకులు ఇస్తే చెప్పి చూడు, పుచ్చ లేచిపోద్ది. నువ్వు అల్లదిగా నేనే అనుకుంటా. ప్రతిసారి ఈ కన్ఫ్యూజన్ ఏంట్రా నాకు? ఆ చూపెట్రా, స్కూల్ తావు ఎలా? బంగారం బంగారం చెప్పండి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఎన్నాళ్ళు ఇలా కష్టపడతావు? ఈ బట్టకాలతో ఈ బాణ కనపడతావు, ఎన్నాళ్ళని కాపడం చేస్తావు? నన్ను వదిలే. వై మీ ట్రై సంబడి ఎల్స్. ఇలాంటి కొరని చూసి పెళ్లి చేసుకో. నేను ఇప్పుడు విడాకులు ఇచ్చేస్తాను. Done. Why me? చంపేయాల్సింది. ఎలా? ఐడియా. She's most dangerous. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూసైడ్ నోట్ రాసి నాకు కడుపు నొప్పి ఎక్కువగా ఉంది, తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నాను. ఆ తర్వాత చెట్టుకి ఉరివేసి ఈ విషం కలిపిన పాలు తాగి అది గిలగిలా కొట్టుకొని డఫ్ అయిపోయింది. అప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి ఇలా లాగి They are enjoying actually. My God, that fall. Nice, nice, nice. He's getting again that. నీ కొమ్మ కాదురా. ప్రతిసారి నన్ను చూసి డాష్ కొట్టవేంటి? See how he was going. Is he eating pani puri? Yeah. కిక్కు కానీ నీకు ఎక్కువ. Oh, he also started loving. That's what he is getting. No, that It's vibe. very vibe, full on vibe. Oh, Now he's romantic expressions. yeah. But after a point, he will irritated. దగ్గరని చెప్పమనింది అక్క. ఏంటో అసలు అడిగేస్తున్నావు? ఇది నీకేనా వాళ్ళందరికీ కూడానా? నాకే. ఇది ఎట్టుపోయిందో. నీకు చెప్పేయాలని కదా, నాకు కూడా వినేయాలని. ఏంటి? ఐ లవ్ యూ చెప్పే, కొంచెం కిక్ ఉంటుంది. వెరైటీ వెరైటీ అనుకుంటే రొటీన్ లవర్ లో అడుగుతున్నావు ఏంట్రా? నాకు నాకు దెబ్బతిందిరా కిక్కు. నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్ విషయం పక్కన పెట్టు. ఐ లవ్ యూ చెప్పు 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 ప్లీజ్ చెప్పవా? ప్లీజ్ చెప్పు. నచ్చావురా. ఐ లవ్ యూ చెప్పొచ్చుగా. లవ్ ఏంటి? అదేంటి? నచ్చడం వేరు, లవ్ వేరు. నువ్వు నాకు నచ్చావురా. ఫ్లాట్ లో చాలా మంది నచ్చుతారు కానీ లవ్ మాత్రం ఒక్కడి మీదే. సో స్వీట్. ఇలా పర్ఫెక్ట్. ఆ రెండు వేరా ఒకటే అనుకున్నానే. రేయ్ కిక్కు. ఓయ్ నచ్చావురా. నాకు మాత్రం నచ్చలే.
మాట్లాడుతున్నావురా? Oh, he beat it. రావట్లేదే. నీకు రాకపోయినా సరే చదవాల్సిందే. మనకి ఏ లాంగ్వేజ్ వచ్చినా ఆడు బాడీ లాంగ్వేజ్ తో కొడుతున్నా. అందుకే కదరా ఈ లాంగ్వేజ్ కూడా చదువుతున్నాను. ఈసారి వీడు ఏ లాంగ్వేజ్ తో వచ్చినా సరే వీడిని ఏం చేయాల్సిందే. ఎలా హిందీ అది వీడిని ఎలా లేపేద్దాంరా? బామ్ లగా దేంగే. అదే బామ్ లగా దేంగే. వాటితో పాటు వీడికి కూడా లగాదేంగే. Oh, they'll join hands, mind me. Same. ఖర్చు అవుద్ది 10 lakhs. 10 lakhs డీల్ డన్. తీసుకో. మరి నీకు నీ ఫోటో నుంచి జెరాక్స్ తీసా. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా? నేను ఇచ్చింది బ్లాక్ అండ్ వైట్. కలర్ ఎలా వచ్చిందిరా? జెరాక్స్ తీసా. Oh. ఒక్క నాకు ముందే చెప్పాలరా జఫా. పిజ్జా. He has given 10 lakhs. Yeah. The version in that villain side. Yeah, villain side. నా కారు తాళగడు ఉంది. ఇదేంటి ఆకారకాడు? They have put bomb in that car. That is his 10 car lakhs only, no? given. Oh, police! Nicely. Again. నాకు ఒకడా బైక్ ఇచ్చి నువ్వు మంచిగా ఆర్లబోతున్నావులే. Oh my god. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. Is it really? పోలీసులకి మర్డర్ ప్లాన్ చేస్తుంది. బాంబు లగాతే రే. ఇప్పుడు నీకు బాంబు లగాతే. సారీ లగాతే. మీరేంటి అంకుల్ కొడుకు లైఫ్ లో సెటిల్ అయిపోతే ఏ తండ్రి బాధపడతారు, కానీ మీరు ఎప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? Yeah, she's us. నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది. పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి. బ్యాంక్ మేనేజర్ నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బాగానే ఉంటుందమ్మా. రాత్రి పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చేయాలనుకున్నది చేయలేకపోయానని, లైఫ్ లో కోరుకునేది ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చేయాలి. Oh. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో ఒకటి దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడో అని చూస్తున్నారు. నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులు ఇద్దరు నాకు అర్థం కాదు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని వీళ్ళ టెన్షన్ లో పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. అమ్మకేదా చెప్పామ్మా? Oh, because she's telling I like you. నువ్వేంటి ఇక్కడ ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంట్రా అది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు నచ్చడం వేరు లో వేరు పెద్ద పెద్ద స్పీచ్ ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? అలవే ఓ ఒక్కరు కొడక తీరా నేనే ఏం చేస్తావు? ఏం చేద్దామని ఏంటే పిగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా? నచ్చాలని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? కమిట్ అయిపోదాం. ఇంకుంటుంది. నిజమే? అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా?
నేను అడిగింది నువ్వే అవుదాం అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇవన్నీ ఎవరు ఉంది? సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్స్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. అయితే వచ్చు కదా. అదే చేసేద్దాం. పనిలో పని జయలలిత సీఎం, దాని మీద టెన్నిస్ స్టార్, ఓ పని అయిపోద్ది. ఏ కాలిందా? మాకు కూడా సేమ్ ఫైలింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ ఆలే ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఎగోసు దాపి ఐ లవ్ యూ చెప్పా. ఎలా చెప్పును? ఎవరి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నాగా. తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. Oh, she's narrating all this thing, right? Yeah. కానీ నేను కోరిన జాబ్ లో జాయిన్ అయ్యడం తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. Oh. Oh, you joined also. నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో బంకతో తనతో తిరిగేదాన్ని. He changed. కాదు. అలా 1 month గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. కాదురా, వాడు నీ కరెక్ట్ కాదు. నీ ప్రేమ గురించి తెలిసాక వాడి గురించి తెలుసుకోవడానికి జస్ట్ 30 నిమిషాలు కేటాయించాను. వాడి గురించి తెలిసాక నా లైఫ్ లో 30 నిమిషాలు వేస్ట్ చేశాను అనిపించింది. ఒకప్పుడు నేను మీలాగే అనుకున్నాను. అతనికి దగ్గరైన తర్వాతే అతనేంటో తెలిసింది. వాడు మంచివాడు బాబాయ్. మంచివాడైతే సరిపోదురా, ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండాలనుకుంటున్నా. నీకు ఏది పర్ఫెక్ట్ గా లేని వాడు కరెక్ట్ కాదు. తప్పు బాబాయ్. ఇన్నేళ్ళుగా అమ్మా నాన్న చెప్పినా వినని వాడు నా కోసం, కేవలం నా కోసం నాకు ఇష్టమైన జాబ్ లో జాయిన్ అయ్యాడు. చాలా కాలంగా అదే జాబ్ లో ఉంటున్నాడు. Yeah. నాకు ప్రేమ మీద నమ్మకం ఉంది. అతని మీద అంతకన్నా నమ్మకం ఉంది. అతను మారాడు బాబాయ్. 4 రోజులకే జాబ్ వదిలేసాడు. అర్థం కాలేదా? కావాలంటే వెళ్ళి చూసుకో. Oh. Already left. That's what, no? He will be doing, no? Always. Maybe because of kick. But he didn't tell. అతను జాయిన్ అయిన 4 రోజే జాబ్ మానేశాడు. Oh. ఆయన వచ్చి డబ్బులు చెప్పలేదే. పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది. ఆజాం గారికి డబ్బులు అవసరం ఉంటే అది పంపించేశాను. ప్రాజెక్ట్ వర్క్లు బాగా బిజీ. He was just making her happy. ఎందుకు అబద్ధాలు చెప్తాం? తెలిసిపోయిందా? అమ్మయ్యా, 4 రోజుల నుంచి అబద్ధం దాచలేక నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. నరకమా? మరి కదా, ఉద్యోగం చేసేవాడు పొద్దున లేస్తే అర్థం ఉంది. లేదు ఉద్యోగం కోసం పొద్దున 6 గంటల ఆరం పెట్టుకుని లేస్తే దరిద్రంగా చెప్పడానికి ఉంటుంది. పైగా పికప్ లో ట్రాఫిక్ రోడ్ మాకు. అంత నచ్చని వాడికి నాకు ఇష్టమైన జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యా? హలో, నీకు నష్టం ఏంటి? నాకు నచ్చే జాబ్ లో ఇది కూడా ఒకటి ఉంది, గుర్తు తెచ్చుకో. అసలు జాబ్ ఎందుకు మానేసావు? కిక్కు లేక. నీకు కిక్ ఎప్పుడు దొరుకుతుంది? తెలీదు, వెతుక్కుంటున్నాను. దొరకదు, ఎప్పటికీ దొరకదు. నీకు పని చేయడం చేత కదా. వద్దకు. నువ్వు మారు పని మా బాబా ఎంత చెప్పినా వినకుండా వాదించారు. నీ మీద నమ్మకంతో. ఓహో, అదా సంగతి. ప్రాబ్లం మీ బాబేదా? ముందు మీ బాబే రోడ్ వేసుకుందా? అబద్ధం చెప్పానని ఓ గిచ్చేసుకుంటావేంటి? అబద్ధం మూలంగా ఈ 4 రోజుల నుంచి ఎంత హ్యాపీగా ఉన్నావు విషయం మర్చిపోతున్నావు. చూడు చూడ. అసలు నువ్వెవరు? ఏం చేస్తుంటావు? డాక్టర్, లాయర్, ఇంజనీర్, వెయిటర్, కనీసం క్లీనర్? ఒక్క ప్రశ్న కూడా నీ దగ్గర సమాధానం లేదు. ఇదే ప్రశ్న నన్ను ఎవరైనా అడిగితే నేనేం చెప్పను. ఏమో నాకు తెలీదు అని నేను చెప్పలేదు. చెప్పకు. అదే మిగతా వాళ్ళు ఇష్టపడి చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మెకానికల్ ఏదో చేయాలని మాత్రం నేను చేయను. నేను చేసే ప్రతి పనిలో ఛాలెంజ్ వల్ల కిక్ ఉండాలి. 1,00,000 రూపాయలు చేతి వేస్తారు కదా అని డబ్బా కంప్యూటర్ ముందు కూర్చొని టిక్కు టిక్కు కాదు. లోకంలో చాలా మంది కాంప్రమైజ్ అవుతారు, నేను అమ్మను. నాకు లైఫ్ గడిచాక వెనక్కి తిరిగి చూస్తే హ్యాపీగా ఉన్న క్షణాలు వేళ్ల మీద లెక్క పెట్టిన దౌర్భాగ్యం నాకు వద్దు. నేను చేసేది తప్ప రైటా మంచి చెడ అనేది నాకు అనవసరం. కిక్ ఉందా లేదా అంతే. He's like that. అప్పుడు ఫ్లోలో కనేస్తాం. ఏది మళ్ళీ పెట్టుకోకే, మెట్లు వచ్చేది. Don't touch me. పట్టుకోకు. మాయ చేస్తావు నువ్వు. ఈ మాయ చూసి నేను ప్రేమలో పడిపోయాను. అబద్ధాలు నమ్మేస్తాను. నేనా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ప్రతి దానికి లింక్ వేస్తావేంటి నువ్వు? లవ్ చేస్తే హ్యాపీగా ఉంటున్నాను అనుకున్నాను, కానీ ఇలా సోది నష్టం ఉంటున్నాను అనుకోలేదు. తక్కువ తక్కువ. He is talking in that. His way only. నెల రోజుల నుంచి నీకు మాట చెప్పాలని వెయిట్ చేస్తున్నాను. నువ్వు వినాలనుకుంటున్నావు, కానీ ఇలాంటి టైంలో చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. This is the worst moment of my life. చెప్పు చెప్పు అని నన్ను చెప్పావు కదా, చెప్తున్నాను విను. I love you. I love you.
ఫాదర్ ఐ హేట్ యు. ఎవరైనా కలవడానికి చెప్తారు కానీ నేను విడిపోవడానికి చెప్తున్నాను. ఐ లవ్ యు కానీ నువ్వు నాకు వద్దు. He was trying to make her happy Yeah. actually, but he was lying.